హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్డు పైన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే, వెన్ వాజ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ విచ్ ఇయర్? అంటే ఎల్ఐసిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడిగాడు సార్ ప్రశ్న. 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 1949 ఆగస్టు 15, 1956 సెప్టెంబర్ 1, 1955 జూన్ 18, జూన్ 19, 1951 జూన్ 26. 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఎల్ఐసిని ఎప్పుడు స్థాపించారు, ఎస్టాబ్లిష్డ్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏట్ సార్ రైట్ అంటే బి అనేది రైట్. ఎల్ఐసిని ఎప్పుడు స్థాపించారంటే 1956 సెప్టెంబర్ 1. మరి ఎల్ఐసికి ప్రజెంట్ సిఈఓ ఎవరు అడుగుతాడు సార్, లేదా ఎండి అంటాం. సిఈఓ మరియు ఎండి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ దొరైస్వామి. దొరైస్వామి ఇతను 2028 వరకు ఇతను ఎల్ఐసి సిఈఓ మరియు ఎండిగా కొనసాగుతారని మనం గమనించాలి. మరి ఎల్ఐసిని 1956లోని ఎల్ఐసిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదే 1956లోని ఎల్ఐసిని జాతీయకరణం చేయడం జరిగింది. మరి ఎల్ఐసిని ఏర్పాటు చేసినప్పుడు భారత్లో ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే జవహర్లాల్ నెహ్రూని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎల్ఐసిని నియంత్రించేది ఎవరు సార్ అంటే ఏ మంత్రివర్గ శాఖ అడుగుతాడు? కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ ఎల్ఐసిని పూర్తిగా నియంత్రిస్తుంది, వాళ్ళ అండర్లో ఉంటుంది. ఆర్థిక మంత్రి శాఖ అనేది నియంత్రిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా 1949 దేనికి ఇచ్చాడు సార్? దీని ఆప్షన్ 1 మనం పరిశీలిస్తే మనకి ప్రధానంగా 1949లోని తమిళనాడు రాష్ట్రంలోని డిఎంకే పార్టీని స్థాపించారు. ద్రావిడ మున్నట్రా కజకం అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే 1949లోని ఆర్బీఐని జాతీయకరణం చేయడం జరిగింది. ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారంటే 1935లోని కలకత్తాలో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది సార్. ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అదేవిధంగా ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. బ్యాంక్స్ హెడ్ క్వార్టర్ దాదాపుగా అన్ని ముంబైలో ఉన్నాయి. ఎందుకు సార్ అంటే ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై, ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ముంబై, ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై, హెచ్డిఎఫ్సి ప్రధాన కార్యాలయం ముంబై, ఐసిఐసి ప్రధాన కార్యాలయం ముంబై, యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబై, ఐడిబిఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబై, సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబై, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబై. అన్ని బ్యాంకులు ముంబైలో ఉన్నాయి సార్. ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. ముంబైని భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని అంటారు. ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. క్విట్ ఇండియా మూవ్మెంట్ను మొట్టమొదటిసారి మహాత్మా గాంధీ గారు ముంబైలోనే స్టార్ట్ చేయడం జరిగిందని మనం గమనించాలి.